అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వారాహి ప్రొడక్షన్స్. నేను మీ హంస సంతోష్. ఈరోజు వీడియోలో వారాహి అమ్మ మన ఇంట్లో ఉంటే ఎలాంటి సంకేతాలు ఉంటాయి అనేది చూద్దాం. ఈరోజు 3వ రోజు పూజ. ఇప్పుడు చెప్పే వాటిల్లో ఏ సంకేతం ఉన్నా కూడా మీరు అదృష్టవంతులే. ఆ వారాహి తల్లి ఆశీర్వాదం మీ మీద ఉన్నట్లే. వారాహి అమ్మని పూజించే ప్రతి ఒక్కరికి అమ్మ ఆశీర్వాదం ఉందా లేదా ఇలా తెలుసుకోవాలని తప్పకుండా ఉంటుంది. వారాహి అమ్మని పూజించడం మొదలు పెడితే అమ్మ మనతో ఉంటారు. అయితే అమ్మ మనతోనే ఉన్నారు అని చూపించే సంకేతాలు ఏంటి అవి తెలుసుకుందాం. వారాహి అమ్మని పూజించే రోజులు మంగళవారం, శుక్రవారం, పంచమి రోజు చాలా విశేషంగా మనం పూజించుకుంటూ ఉంటాం. అలాగే అష్టమి, పౌర్ణమి, అమావాస్యల్లో కూడా అమ్మవారిని చాలా విశేషంగా పూజిస్తూ ఉంటారు. అమ్మని మనసారా పూజించాము అంటే అమ్మ మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మన ఇంట్లో కొలువై ఉంటూ మన మీద, మన కుటుంబం మీద ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉండేటట్టు చూస్తూ ఉంటుంది. వారాహీదేవిని కొలవడం మొదలు పెడితే శత్రుశేషం ఉండదు. మన చెడు కోరుకునే వారిని, వారి మనసుని నియంత్రించి వారి వలన మనకి ఏ చెడు జరగకుండా చూస్తూ ఉంటుంది. శత్రువులని కూడా మిత్రుల్ని చేస్తుంది. అమ్మని కొలవడం మొదలు పెడితే మన మనసు అనేది చాలా ప్రశాంతంగా మారిపోతుంది. అబద్ధాలు ఆడడం మానేస్తాము. ఎప్పుడూ ఇతరుల మంచిని కోరుకుంటూ ఉంటాము. చెడు చేయాలని ఆలోచించము. ఈర్ష్య, అసూయలు ఇవేమీ మన దరిదాపుల్లో కూడా ఉండవు. అమ్మని పూజించడం మొదలు పెట్టాక మనల్ని మనం గమనించుకుంటే ఎన్నో మార్పులు కనిపిస్తాయి. పరిపూర్ణంగా ఆ తల్లి మనల్ని మార్చేస్తుంది. కోపం, చిరాకు ఇలాంటివి ఏమీ లేకుండా మన మనసు ప్రశాంతంగా ఎప్పుడూ తగ్గి ఉంటూ ఉంటుంది. చాలామంది నిద్రలో లిక్కిపడి లేవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా బ్రహ్మ ముహూర్తంలో లేస్తున్నాము, ఎలాంటి అల్లారం అవేమీ పెట్టుకోకుండా ఎవరో తట్టినట్లు లేపుతుంటే అమ్మ చల్లని చూపు మన మీద ఉన్నట్లే. అమ్మ మనతో ఉన్నారని చూపించే సంకేతాలలో ఇది కూడా ఒకటి. ఇంట్లో తగాదాలు, చిరాకులు, చికాకులు ఏమీ లేకుండా ఎప్పుడూ ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది. ఇంతకు ముందెప్పుడూ కనపడని ప్రశాంతత ఇంట్లో ఉంటే, అలాగే పాజిటివ్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది అనిపిస్తే అమ్మ మనతో ఉన్నట్లే. అమ్మ మనల్ని కరుణించి మనతో ఉంటుంది అని అర్థం. కొందరికైతే ప్రతిదానికి ఒక భయం. ఏ పని చేయాలన్నా ధైర్యం సరిపోదు. ఏ పని ధైర్యంగా చేయలేకపోవడం. ఇలాంటి వారికి వారాహి అమ్మని పూజించడం ఒక వరం. వారాహి అమ్మని పూజించడం మొదలుపెట్టాక ఏదైనా సరే ధైర్యంగా ఫేస్ చేస్తాం. ఆ ధైర్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మ. ధైర్యంగా ఫేస్ చేసే మనస్తత్వాన్ని ఇస్తుంది. ఏదో తెలియని శక్తి, ఒక ఎనర్జీ ఎప్పుడూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. హుషారుగా ఉండటం, ఏ పనైనా ఫాస్ట్గా చాలా ధైర్యంగా చేయడం, ధైర్యంతో ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి ఆ తల్లి ఇస్తుంది. అమ్మ ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అమ్మ లక్ష్మీ స్వరూపం. ఆ తల్లి మీ ఇంట్లో ఉంది అంటే మైల్డ్గా, అంటే చాలా చిన్నగా సుగంధంతో ఇల్లు నిండిపోతూ ఉంటుంది. ఇంట్లో ఏ సుగంధ ద్రవ్యాలని మనం ఉపయోగించకపోయినా కూడా ఇంట్లో సుగంధంతో ఇల్లంతా నిండి ఉంటుంది. ఇల్లెప్పుడు సిరి సంపదలతో ఉంటుంది. ఆ తల్లి ఇంట్లో ఉంటే కష్టం అనే మాట మన దగ్గర ఉండదు. ఏ పని చేసినా కలిసి రావడం, మంచి అభివృద్ధి రావడం, భార్యాభర్తల మధ్య సఖ్యత కలగడం, ఇవన్నీ అమ్మ ఇంట్లో ఉంటే మనకి ఏ గొడవలు లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాం.